బండి ఎవరో నడిపింది ఎవరు? ఈ బండి ఈ బండి నడిపింది ఎవరు? నువ్వా? లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. నీ స్పీడు చూసి నేను వచ్చాను అక్కడ నుంచి. స్లోగా వచ్చావా? అంటే బైపాస్ కాడ స్లోగా వచ్చావా? స్పీడ్గానే వచ్చా సార్. అది నిజం మాట్లాడాలా? ఎందుకు? నష్టం జరిగితే ఎవరికి జరుగుద్ది? నీకు కాదు, నీ మీద ఆశలు పెట్టుకుని ఇంట్లో అమ్మ నాన్న చూస్తూ ఉంటారు కదా వాళ్ళు. నీకేముంది, నువ్వు పోతావు, ఉన్నవాళ్ళు బాధపడతారు. ఇక్కడ నీ స్పీడ్ చూసి ఫోన్ చేసి ఆపిచ్చారు నీ బండిని. స్పీడ్గా వచ్చారా? ఆ టర్నింగ్లో ఎలా తిప్పుతున్నావు నువ్వు? ఆ ఫ్రంట్ టర్నింగ్లో పుల్లూరు దగ్గర, పుల్లూరు దాటిన తర్వాత అదే ఇక్కడ ఆ ముందు టర్నింగ్లో స్కిడ్ అయితే అక్కడ మామూలుగా లారీ పక్క నుంచి వెళ్ళాం సార్. స్పీడ్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, ఒక హెల్మెట్ ఉండదు. బండి ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది? ఇలాంటి బైకే కొన్నారా మీ డాడీ? ఏం చేస్తారు మీ డాడీ? ఈ బండి నీకెందుకు? ఇంత పవర్ బైక్ ఎందుకు నీకు? ఈ బండి ఉంటే బాగుపడతావు, నువ్వు బాగా చదువుతావు, మార్కులు బాగా వస్తాయి. పోనీ మార్కులు కాదు, నువ్వు పోతావు, నువ్వు ప్రాణాలు పోతాయి నీకు. నిన్ను నమ్ముకున్న తల్లిదండ్రులేమో అంత ఓవర్ స్పీడ్ వచ్చారు మీరు. ఆ బండి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఆ బండి నెంబర్ ఉంది అసలు దీనికి వెనకాల? నెంబర్ ప్లేట్ కూడా లేదు. నువ్వేమన్నా గుద్దెళ్ళినా కానీ దిక్కు దివానం లేదు. పేరెంట్స్ వచ్చిన తర్వాత పంపిద్దాం. అబ్బాయి ఇంకో అబ్బాయిని ఎక్కించుకుని, ఇద్దరికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండికి నెంబర్ లేదు, హై స్పీడ్లో ఓవర్ స్పీడ్ చేసుకుంటూ టర్నింగ్ కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఆ కుర్రోడు ఇంటర్మీడియట్ అయింది, మొన్న పరీక్షలు రాశాడు, రిజల్ట్ వస్తుంది కదా అని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో జరగరాంది ఏదైనా జరిగితే అతని మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏం కావాలా? బయటికి వెళ్ళిన కొడుకు, నా కొడుకు ఇంటికి వస్తాడు, వాడికి చక్కగా వేడివేడిగా అన్నం వండి పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటుంది తల్లి అక్కడ. మరి మనం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులకు మీరు కూడా మనం మంచి అంత పెద్ద పెద్ద బైకులు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సీట్లు అయిన తర్వాత కొనుక్కుంటారు. ఇవ్వద్దు, ఇవ్వకూడదంటే డ్రగ్స్ అడుగుతా, డ్రగ్స్ ఇస్తావా? అడిగారు కదా అని మళ్ళీ లోపల చేయొద్దు. చేతికి అందొచ్చిన కొడుకు, చేతికి అందొచ్చిన పిల్లలు రోడ్లు పాలవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లల్ని మనం కళ్ళల్లో పెట్టుకుని మనం పెంచుకుంటూ ఉంటాం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హెల్మెట్ దాని గురించి అంతలా చెప్తూ ఉంటే పెట్టుకోకుండా ఇంతమంది తిరుగుతున్నారు. ఆలోచించుకోండి. 1000 రూపాయలు ఫైన్ కొట్టడం, మీకు డబ్బులు ఎక్కువైతే కట్టేసుకోండి. అలాగే పెట్టేస్తున్నాం, పోలీసులు కనపడే వరకు మళ్ళీ దాన్ని ఎదర మిర్రర్కి తగిలించుకుని తిరుగుతున్నారు, లేకపోతే వెనకాల పట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకు అంత కర్మే వచ్చిందండి? పెట్టుకోండి, స్టైల్గా తలకు పెట్టుకోండి, అది మనల్ని కాపాడేది. అరే ఒక 1000 రూపాయలు పెట్టి హెల్మెట్ కొంటే అది మనల్ని కాపాడుతుందండి. హెల్మెట్ పెట్టుకున్నవాడు కింద పడితే దులుపుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. హెల్మెట్ పెట్టుకోకుండా కింద పడినోడు హాస్పిటల్కి వెళ్ళి కోమాలోకి వెళ్తున్నాడు. 7-8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల రూపాయలు కట్టినా కానీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. లక్షల రూపాయలు హాస్పిటల్లో కట్టుకుని రోజుల తరబడి, నెలల తరబడి ఉంటారా? ప్రాణాలు పోగొట్టుకుంటారా? లేకపోతే ఒక 1000 రూపాయలు పెట్టి ఒక మంచి హెల్మెట్ కొట్టుకుని దర్జాగా రోడ్డు మీద తిరుగుతారా? నిర్ణయించుకోండి. పెద్దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మీదైనా ప్రాణాలే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత. అయ్యో వీళ్ళు రైతులు అని చెప్పేసి ఏ బండి ఆగదు నిన్ను చూసి. ఎవడైనా ఎవడ పని చేసుకుంటూ పోతాడంటే అంతే. కట్టండి, ఫైన్ అన్నా కట్టుకోండి, వీళ్ళకి హెల్మెట్ అన్నా కొనుక్కోమొచ్చాడు. మీకోసమే ఆ హెల్మెట్ పెట్టారా? మీకోసమే ఇలాగే మాకు హెల్మెట్ మాకు ఎక్కడ దొరుకుతాయండి, ఎక్కడ దొరకవు కదా, విజయవాడ అక్కడ అంటున్నారని చెప్పేసి హెల్మెట్లు కూడా రప్పించి పెట్టిచ్చేస్తున్నాం. ఆ 1000 రూపాయలు ఫైన్ వేస్తే వెళ్తుంది. ఎందుకు లేదు, దానికి వెళ్ళేది బదులు వాళ్ళకి హెల్మెట్ అన్న కనీసం కొనుక్కుంటే ఇదని ఆడితో రేటు కూడా మార్పిచ్చి విజయవాడలో దొరికే రేటు అంతకన్నా తక్కువ రేటుతో పెట్టించాం. ఆ 1000 రూపాయలు మీరు అనవసరంగా మీరు ఇదవుతున్నారని చేసుకోండి.